సుంకాల రంకెలు వేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమతో ఇంకా ఒప్పందం కుదుర్చుకుని 69 దేశాలపై టారిఫ్ల భారాన్ని ఖరారు చేశారు. భారత ఉత్పత్తులపై 25% సుంకాల భారం మోపిన ఆయన పాకిస్తాన్ ఉత్పత్తులపై 19% విధిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఫర్దర్ మోడిఫైయింగ్ ది రెసిప్రోకల్ టారిఫ్స్ పేరిట రూపొందించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. తమతో ఇప్పటికే చాలా దేశాలు అర్థవంతమైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, మరికొన్ని దేశాలు కుదుర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి అని అందులో తెలిపారు. మిగతా దేశాలు చర్చలు జరుపుతున్నప్పటికీ అమెరికాతో ఉన్న వాణిజ్య అసమౌతాల్యాలన్నీ పరిష్కరించే దిశగా సరైన ప్రతిపాదనలు చేయట్లేదన్నారు. అలాంటి దేశాలపై సుంకాలు విధిస్తున్నట్లు తెలియజేశారు. ట్రంప్ పేర్కొన్న అలాంటి దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. ఈసారి లావోస్, మయన్మార్ దేశాలపై అత్యధికంగా 40% సుంకం, స్విస్ ఎగుమతులపై 39%, కెనడాపై 35% విధించిన ట్రంప్ జపాన్పై 15%, పాకిస్తాన్, థాయిలాండ్, మలేషియా దేశాలపై 19%, శ్రీలంకపై 20% సుంకాలు విధించారు. కెనడాపై సుంకాల బాదుడు శుక్రవారం నుంచే అమల్లోకి రాగా మిగతా దేశాలపై 7వ తేదీ నుంచి అమలవుతుంది అని తెలిపారు. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు భారత్పై అదనంగా జరిమానా కూడా వేస్తాము అన్న ఆయన కార్యనిర్వాహక ఉత్తర్వులో మాత్రం ఆ ప్రస్తావనే లేకపోవడం గమనార్హం.